కళలు 7 శరీరాలు రచించినది ఓషో గారు. అనువాదం చేసినది యుగంధర్ రాజు గారు. 15వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. భావము తత్వము గురించి తెలుసుకుందాం. ఆనందాన్ని తెలుసుకుంటే తప్ప మీ గురించి మీరు పరిపూర్ణంగా తెలుసుకోలేరు. ఎందుకంటే ఆనందంగా లేని వ్యక్తి ఎల్లప్పుడూ తన నుంచి తాను తప్పించుకుంటూనే ఉంటాడు. మన మొత్తం జీవితం అనేది మన నుంచి మనం పారిపోవడమే. ఇతరులు మనకు ఎంతో ముఖ్యం, ఎందుకంటే వారు మన నుంచి మనం పారిపోవడానికి సహాయపడతారు. అందుకే మనమంతా ఇతరుల దృక్పథంలో ఉంటాము. ఒకరు మత ప్రాతిపదికగా అయినప్పటికీ అతను దైవాన్ని వేరుగానే చూస్తాడు. మళ్ళీ అతను ఇతర దృక్పథంగానే తయారవుతాడు. అదే భ్రమ మళ్ళీ పునరావృతం అవుతుంది. అందుకే 5వ స్థాయిలో ప్రతి వారు తనలో తాను అంతరన్వేషణ సాగించవలసి ఉంటుంది. ఇది ఒక అన్వేషణ కాదు, కానీ ఇది ఒక అన్వేషణలో ఉన్న అస్తిత్వం. 5వ శరీరం వరకు మాత్రమే మీరు అవసరమవుతారు. 5వ దాని తరువాత అన్ని విషయాలు తేలిక మరి సహజమవుతాయి. 6వ శరీరం విశ్వమయం. ఇక్కడ ఒత్తిడి అనేది మీకు అంటే మీ వ్యక్తిత్వ అనుభూతుల పరిధికి మరి అంతిమ విశ్వాసానికి మధ్య ఉంటుంది. 5వ స్థాయి వరకు కూడా మీరు ఆధ్యాత్మిక శరీరంలో బంధింపబడి ఉంటారు. మీరు ఒక వ్యక్తిగానే ఉంటారు. ఆ వ్యక్తే 6వ శరీరానికి ఒత్తిడిగా ఉంటుంది. అందుకే విశ్వంలో ఒత్తిడిలోని అస్తిత్వాన్ని సాధించాలి అంటే మీరు విశ్వంతో ఒకటిగా ఉండాలి. మీరు ఒక వ్యక్తిగా ఉండడం అనేది అంతం అవ్వాలి. జీసస్ తనను తాను కోల్పోయిన వాడే తనను తాను తెలుసుకుంటాడు అని అంటాడు. ఈ స్టేట్మెంట్ 6వ శరీరానికి సంబంధించినది. 5వ శరీరం వరకు ఇది అర్థం కాదు, ఎందుకంటే పూర్తిగా ఖచ్చితత్వానికి వ్యతిరేకం. కానీ 6వ శరీరం నుంచి మాత్రం అతను తాను కోల్పోవడానికి ఇదే ఖచ్చితత్వం. ఇదే ఏకైక తార్కిక సాధ్యం. మనలను మనం పెంపొందించుకుంటూ ఘనీభవింప చేసుకుంటూ ఉన్నాము. 5వ శరీరం వరకు ఈ ఘనీభవింప చేసుకోవడాన్ని, ప్రత్యేకమైన అస్తిత్వాన్ని మరి వ్యక్తిత్వాన్ని కొనసాగించవచ్చు. కానీ ఎవరైనా వ్యక్తిత్వంతో ఉండాలి అని నిశ్చయంగా అంటే అతను 5వ శరీరంతోనే ఉంటాడు. అందుకే ఎన్నో ఆధ్యాత్మిక పద్ధతులు 5వ శరీరంతోనే ఆగిపోయాయి. ఆత్మకు తనదైన ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుందని మరి ముక్తి సాధించిన స్థితిలో కూడా వ్యక్తిత్వం ఉంటుందని, మీరు వ్యక్తిగానే ఉంటూ ప్రత్యేక అస్తిత్వంలో బంధింపబడి ఉంటారని చెప్పేవారు మరి చెప్పే విధానాలు 5వ శరీరంతో ఆగిపోయాయి. అటువంటి పద్ధతిలో దేవుని గురించి ఏ భావన ఉండదు. దానికి అది అవసరం లేదు. దైవం అనే భావన 6వ శరీరంతో మాత్రమే వస్తుంది. దైవం అంటే విశ్వమయ వ్యక్తిత్వం లేదా విశ్వమయ వ్యక్తిత్వ రాహిత్యం అని చెప్పడం కూడా సబబే. అంటే నేను అస్తిత్వంలో ఉన్నానని కాదు, నాలో ఉండే మొత్తమే నన్ను అస్తిత్వంలో ఉంచే అవకాశం కల్పించింది అని. నేను ఒక బిందువును. అనంతమైన అస్తిత్వపు లింకులలో నేనొక లింకును. రేపు సూర్యుడు ఉదయించకపోతే నేను ఉండను. నేను అస్తిత్వం నుంచి అదృశ్యమవుతాను. ఆ జ్యోతి ఆరిపోతుంది. సూర్యుడు ఉండడం వల్లే నేను ఉన్నాను. అది ఎంతో సుదీర తీరాన ఉంది. అయినప్పటికీ అది నాతో సంబంధం కలిగి ఉంది. ఎన్నో గ్రహాలు మరణించినట్లుగానే భూమి కూడా మరణిస్తే అప్పుడు నేను కూడా జీవించలేను. ఎందుకంటే నా ప్రాణం భూమి యొక్క ప్రాణంతో కలిసి ఉంది. ఉనికిలో ఉన్న ప్రతిదీ అస్తిత్వంతో జతకట్టబడి ఉంటుంది. అంటే దీవులమని కాదు, మనమే సముద్రం. 6వ శరీరంలో వ్యక్తిత్వపు అనుభూతి ఒక్కటే. సముద్రమయ అనుభూతి అంటే ఏ హద్దులు లేని అనుభూతి, ఆద్యంతాలు లేని అనుభూతి. నేను అని కాకుండా మేము అనే అనుభూతి ఆందోళనగా ఉంటుంది. మేము అనేది అన్నింటినీ తనలో కలుపుకుంటుంది. కేవలం వ్యక్తులను మాత్రమే కాదు, కేవలం ప్రాణమున్న జీవులను మాత్రమే కాదు, అస్తిత్వంలో ఉన్న అన్నింటినీ తనలో కలుపుకుంటుంది. మేము అంటే అస్తిత్వమే. నేను అనేది 6వ శరీరంలో ఉన్న అలజడి. నేను అనే దానిని మీరు ఎలా వదులుకోగలుగుతారు?
ఇప్పటికిప్పుడు మీరు దానిని అర్థం చేసుకోలేరు. కానీ మీరు 5వ శరీరాన్ని సాధిస్తే అప్పుడు తేలిక అవుతుంది. అది ఒక చిన్నారి తన ఆట వస్తువుని ఎలా వదిలివేయగలడో తెలుసుకోలేని స్థితి లాంటిది. కాని ఆ పనితనం పోయిన మరుక్షణం ఆ బొమ్మ విసిరివేయబడుతుంది. ఇక అతను దానికోసం వెనుకకు వెళ్ళడు. 5వ శరీరం వరకు అహం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కాని 5వ శరీరం దాటిన తరువాత అది చంటిపిల్లలు ఆడుకునే ఒక బొమ్మ లాంటిది. కేవలం దానిని మీరు విసిరివేయండి. అది అంత కష్టమైన పనేమీ కాదు. ఒకే ఒక కష్టం ఏమిటి అంటే, మీరు హఠాత్తుగా సంభవించే ఎన్లైట్మెంట్లా కాకుండా నిదానంగా జరిగే ప్రక్రియలా మీరు 5వ శరీరాన్ని సాధిస్తే అప్పుడు 6వ శరీరంలో నేను అనే దానిని పూర్తిగా విసర్జించడం కష్టమవుతుంది. అంటే 5వ శరీరం తరువాత హఠాత్తుగా జరిగే ప్రక్రియలన్నీ ఉపయోగపడతాయి. 5వ శరీరానికి ముందు నిదానంగా జరిగే ప్రక్రియలన్నీ తేలికగా ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ 5వ దాని తరువాత అవే ఒక అవరోధంగా అవుతాయి. 6వ శరీరంలో ఒత్తిడి అనేది వ్యక్తిత్వానికి మరి సాగర సదృశ్య చైతన్యానికి మధ్య ఉంటుంది. బిందువు సాగరంలా మారడానికి తనను తాను కోల్పోవాలి. నిజానికి ఇది తనను తాను కోల్పోవడం కాదు. కానీ బిందువు దృష్టి నుంచి చూస్తే అది అలాగే ఉన్నట్లు అనిపిస్తుంది. తద్విరుద్ధంగా బిందువు అదృశ్యం కాగానే సాగరంలా అవ్వగలిగింది. నిజానికి ఇక్కడ బిందువు తనను తాను కోల్పోలేదు. ఇప్పుడు తానే సాగరంలా అయ్యింది. 7వ శరీరం నిర్వాణమయం. 7వ శరీరంలోని అలజడి అస్తిత్వానికి మరి అస్తిత్వ రాహిత్యానికి మధ్య ఉంటుంది. 6వ శరీరంలో అన్వేషకుడు తనను తాను కోల్పోతాడు. కాని అస్తిత్వాన్ని మాత్రం కాదు. అతను ఉంటాడు ఒక వ్యక్తిలా కాదు, ఒక విశ్వజీవిలా. అక్కడ అస్తిత్వం ఉంది. కొన్ని తత్వశాస్త్రాలు మరి కొన్ని పద్ధతులు 6వ శరీరం దగ్గర ఆగిపోతాయి. అవి దైవం దగ్గరే గాని లేదా మోక్షం దగ్గర గాని ఆగిపోతాయి. అంటే ముక్తి 7వది. అంటే అస్తిత్వం కూడా అస్తిత్వ రహితంలో కోల్పోవాలి. ఇది తనను తాను కోల్పోవడం కాదు, అది కేవలం కోల్పోవడం. అస్తిత్వం అస్తిత్వ రహితమవుతుంది. అప్పుడు దేని నుంచి సృష్టి ప్రారంభమై దేనిలో లయిస్తుందో ఆ అసలైన మూలంలోకి మీరు వస్తారు. అస్తిత్వం అనేది దాని నుంచే వస్తుంది. అస్తిత్వ రాహిత్యం దానిలోకే తిరిగి వెళ్ళిపోతుంది. అస్తిత్వం అనేది కేవలం ఒక దశ మాత్రమే. అది వెనుకకు తిరిగి వెళ్ళాలి. కేవలం పగలు వచ్చి రాత్రి దానిని అనుసరించినట్లు, రాత్రి వచ్చి దానిని పగలు అనుసరించినట్లు అస్తిత్వం వచ్చి అస్తిత్వ రాహిత్యం దానిని అనుసరిస్తుంది. ఏదైనా దీనిని సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే అప్పుడు అతను అస్తిత్వ రాహిత్యం నుంచి పలాయనం చిత్తగించకూడదు. అతను సంపూర్ణ వృత్తాన్ని తెలుసుకోవాలి. అంటే అతను తప్పనిసరిగా అస్తిత్వ రాహిత్యం అయి తీరాలి. విశ్వం కూడా సంపూర్ణం కాదు. ఎందుకంటే అస్తిత్వ రాహిత్యం అనేది దానికి అతీతంగా ఉంటుంది. దైవం కూడా సంపూర్ణం కాదు. దైవం కేవలం బ్రహ్మలో ఒక భాగం మాత్రమే. దైవమే బ్రహ్మం కాదు. బ్రహ్మం అంటే వెలుగు చీకటిల కలయిక. దైవం అంటే మృత్యువు కాదు. దైవం అంటే జీవనం మాత్రమే. దైవం అంటే అస్తిత్వ రాహిత్యం కాదు. దైవం అంటే అస్తిత్వమే. దైవం అంటే చీకటి కాదు. దైవం అంటే వెలుగు మాత్రమే. అతను సంపూర్ణమైన ఉనికిలో ఒక భాగం మాత్రమే, పరిపూర్ణం కాదు. పరిపూర్ణం గురించి తెలుసుకోవాలి అంటే శూన్యం అవ్వడమే. శూన్యత్వం మాత్రమే పరిపూర్ణత్వాన్ని తెలుసుకోగలదు. పరిపూర్ణత్వం అంటే శూన్యత్వం, మరి శూన్యత్వమే ఉన్న ఏకైక పూర్ణత్వం 7వ శరీరానికి. అలా భౌతికత్వంతో ప్రారంభమై 7 శరీరాలలోనూ అలజడి ఉంటుంది. మీ భౌతికపరమైన అలజడిని, దాని విడుదలను మరి దాని యొక్క ఆరోగ్యాన్ని మీరు అర్థం చేసుకుంటే అప్పుడు మీరు మొత్తం 7 శరీరాలకు చాలా తేలికగా సాగిపోవచ్చు. మొదటి శరీరంలో తేలికగా ఉండడం అనేది అవగాహనకు వస్తే అదే 2వ శరీరంలో ఉన్న దానిని మీరు అవగాహన చేసుకుంటే, మీరు ఎథరిక్లో అలజడి లేకుండా ఉంటే అప్పుడు 3వ శరీరం వైపు ఇంకొక అడుగు ముందుకు వేస్తారు.
ప్రతి శరీరంలోనూ మీరు ఆరోగ్యంతో ప్రారంభిస్తే తరువాత శరీరానికి ద్వారం సహజంగానే తెరవబడుతుంది. కానీ మొదటి శరీరంలోనే మీరు పరాజయం పాలైతే దాని తరువాత శరీరాలకు ద్వారం తెరుచుకోవడం చాలా కష్టమవుతుంది. మరి అది అసాధ్యం కూడా. అందుకే మిగతా 6 శరీరాల గురించి ఏ మాత్రమూ ఆలోచించకుండా మొదటి శరీరంతోటే ప్రారంభించండి. భౌతిక శరీరంలో పరిపూర్ణంగా జీవించండి. అప్పుడు హఠాత్తుగా ఒక కొత్త ద్వారం తెరుచుకుందని మీరు తెలుసుకుంటారు. అప్పుడు ముందుకు సాగిపోండి. మిగతా శరీరాల గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు. లేకపోతే అది ఒక అంతరాయం కలిగిస్తుంది, మరి ఒక అలజడిని సృష్టిస్తుంది. అందుకే నేను చెప్పేది ఏదైనప్పటికీ దానిని మరిచిపోండి. ఈ భాగంతో ఓషో గారి కలలు 7 శరీరాలు అనే పుస్తక పఠనం పూర్తయింది. మరొక పుస్తక పఠనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.